హాలీవుడ్లో వారణాసి 50 నుండి 100 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందా? దురంధర్ మూవీ హాలీవుడ్లో 23 మిలియన్లు క్రాస్ చేస్తే వారణాసి 50 నుండి 100 మిలియన్ డాలర్లు చేయడం కష్టమేమీ కాదు. మీరేమంటారు? సినిమా బడ్జెట్ 1300 కోట్లు కాబట్టి రాజమౌళికి RRRతో హాలీవుడ్లో కనీసం ఖచ్చితంగా గుర్తింపు ఉంది. ఆస్కార్ వరకు వెళ్ళిన మూవీ RRR కాబట్టి అక్కడ ప్రమోషన్కి చాలా డబ్బు ఖర్చు చేయాలి. సినిమా హిట్ అవ్వాలి అంటే కనీసం 2000 కోట్లకు చేరువలో టోటల్ కలెక్షన్స్ ఉండాలి. సాధ్యమైతే ఇంకా ఎక్కువ ఉండాలి. కాబట్టి హాలీవుడ్ నుండి గట్టి సంఖ్యలు అవసరం. మీరేమనుకుంటున్నారు? ఈ సంఖ్య సాధ్యమేనా? ఎస్ఎస్ రాజమౌళి ఖచ్చితంగా కెమెరాన్తో కలిసి ప్రమోషన్ ప్రారంభిస్తాడు. ఎందుకంటే రాజమౌళి ఇండియాలో అవతార్ కోసం ప్రమోషన్ పని చేశాడు. అవతార్ డైరెక్టర్ కెమెరాన్ కూడా దీనికోసం కూడా చేస్తాడు ప్రమోషన్. ఇఫ్ రాజమౌళి ఇంగ్లీష్లో ఈ మూవీని డబ్ చేస్తే ఇంకా ఎక్కువ సంపాదించే ఛాన్స్ కూడా ఉన్నాయి. కానీ ప్రియాంక చోప్రా అమెరికాలో స్థిరపడిన స్టార్ కాబట్టి ఆమె ప్రమోషన్లో పూర్తిగా పాల్గొంటే ఈ మూవీ 50 మిలియన్స్ దాటుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. అలాగే ప్రియాంక జోనస్ కుటుంబానికి అమెరికాలో పెద్ద సంఖ్యలో ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ భార్య, పిల్లలు ఈ ప్రాజెక్ట్ను కూడా ప్రోత్సహించడానికి చాలా కృషి చేస్తారు. ఇది మూవీ టీం వాళ్ళకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కానీ ఒక డౌట్ కొడుతుంది, హాలీవుడ్ వాళ్ళు హిందూ పురాణాలను ఎలా చూస్తారో నాకు తెలియదు. వాళ్ళు అర్థం చేసుకోలేరని నేను అనుకుంటున్నాను. కాబట్టి హాలీవుడ్లో ఇండియన్ మూవీ అంత ఫిగర్ చేయలేకపోవచ్చని కూడా అనిపిస్తుంది. కానీ ఇది కష్టం అవుతుంది. మార్కెటింగ్ ఆట బలంగా ఉండాలి. అప్పుడే కష్టంగా ఈ మూవీ 50 నుండి 100 కోట్లు క్రాస్ చేయొచ్చు. ఇఫ్ 50 నుండి 100 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేస్తే ఇంత అమౌంట్ కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ అవ్వబోతుంది వారణాసి. మరి ఈ $1 మిలియన్ వారణాసి క్రాస్ చేస్తుందా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి.